పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు ఎల్లుండి పాలమూరులోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. 2 హెలికాప్టర్లతో ఏరియల్ సర్వేలు నిర్వహిస్తారు. సోమశిలలో జూన్ 4న కీలక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు ఎల్లుండి పాలమూరులోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. 2 హెలికాప్టర్లతో ఏరియల్ సర్వేలు నిర్వహిస్తారు. సోమశిలలో జూన్ 4న కీలక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, అసలు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన ఎలా సాగనుంది? అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? లవణ్య ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి 2 హెలికాప్టర్ల ద్వారా 2 రోజులు పర్యటన నేపథ్యం ఉంది. అక్కడే 2 రోజులు ఉండి పాలమూరు, సంగారెడ్డి, సోమశిల అలాంటి ప్రాజెక్టులను సందర్శించున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు పాలమూరులోనే ఉండబోతున్నారు. అయితే నీటిపారుదల ప్రాజెక్టు క్షేత్ర సమీక్ష, పాలమూరు ఎత్తిపోతల ఇతర ప్రాజెక్టు పనులను కూడా పురోగతి చూస్తారు. అయితే 2 హెలికాప్టర్లతో పాలమూరుపై ఎగురుతూ పరిశీలన చేస్తారు. జూన్ 4 అంటే రేపు సోమశిల ప్రాజెక్టు దగ్గర ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. అక్కడ అధికారులతో దిశానిర్దేశం ఇవ్వచ్చు. పాలమూరు ప్రాజెక్టు అక్కడి రైతులకు చాలా కీలకం కాబట్టి ఈ రివ్యూ తర్వాత కొన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఏదైనా కానీ మొత్తం మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు మిషన్ మోడల్లో పూర్తి చేయడంలో టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఎల్లుండి అంటే 4-5 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రివ్యూ మీటింగ్లు కూడా ఉంటాయి. జూరాల, కోయిల్ సాగర్, నార్లాపూర్తో పాటు రిజర్వాయర్ ఏదైతే గుడెంతొడ్డి, పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్, కల్వకుర్తి లిఫ్ట్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను కూడా రివ్యూలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్ట విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వీరు కూడా 2 హెలికాప్టర్ల ద్వారా ఏరియా సర్వే నిర్వహిస్తారు. అయితే సోమశిల ప్రజెంటేషన్ ఉంటాయి. సోమశిల దగ్గర సీనియర్ ఇంజనీర్లు, ప్రాజెక్టు సెక్టర్ వాళ్ళను ఫ్యూచర్ రోల్ మోడల్పై సీఎం బ్రీఫింగ్ ఇస్తారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే మొత్తం మీద ఈ రివ్యూ తర్వాత పెండింగ్ ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున ఫండ్స్ విడుదల పాలసీ నిర్ణయం ఉండొచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమీక్ష పనులు, భూసేకరణ, పునరావాసంపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేపడతారు. అయితే పాలమూరు సూక్ష్మం చేయడమే లక్ష్యమని కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే గతంలో కూడా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్ జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడంపై విచారణ కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో చూసి స్పీడ్ పెంచేలా కూడా ప్లాన్ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.